నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరూ పాడుకునే విధంగా అందరికీ అర్థమయ్యేలాగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 23వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే 23వ గేయంలో గోదాదేవి నిద్ర నుంచి మేల్కొన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, కన్నులు తెరిచి నిద్ర నుంచి మేల్కొన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సభాభవనానికి వచ్చేటప్పుడు ఏ విధంగా నడిచి వస్తున్నాడో, అలా సభాభవనానికి వచ్చి సింహాసనం మీద కూర్చునేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శ్రీకృష్ణ పరమాత్మ సభాభవనానికి వచ్చి సింహాసనం మీద కూర్చునే సమయంలో మనందరము తెలుసుకోవాల్సినటువంటి ఉపనిషత్ రహస్యమేంటో ఈ గేయంలో తెలియజేస్తోంది. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ 23వ గేయాన్ని మనం పరిశీలిస్తే 23వ గేయంలో రారా మా యదువీర, రారా నందకుమార, రారా గోపకిషోర, రారా సుకుమార అంటూ కీర్తిస్తుంది. అంటే యదువంశములో జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, నందుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, నీవు నిద్ర నుంచి మేల్కొన్నావు కదా, నీవు సభాభవనానికి రమ్మని ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే నిద్ర నుంచి మేల్కొన్న శ్రీకృష్ణ పరమాత్మ మీకేం కావాలో కోరుకోండని గోదాదేవి గోపికలతో పలికినప్పుడు, స్వామి నీవు శయ్య మీదే ఉండి వరాలిచ్చినట్లయితే నేను నిద్రలో మరిచిపోయానని చెప్పవచ్చు కదా, అందువల్ల నీవు నీలాదేవి గృహములో శయ్య మీద కూర్చొని మాకు వరాలు ఇవ్వవద్దు, నీవు సభాభవనానికి నడిచిరా, అక్కడ సింహాసనం మీద కూర్చో, అప్పుడు నువ్వు వరాలు ఇవ్వు, మేము నిన్ను వరాలు అడుగుతామంటూ గోదాదేవి ప్రార్థన చేస్తోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి లేచిన తర్వాత గోదాదేవికి గోపికలకి వరం ఇవ్వటానికి సభా ప్రాంగణమునకు నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చొని వాళ్ళ మనోభీష్టాలు నెరవేరుస్తాడు. అలా సభాభవనానికి నడిచి వచ్చేటప్పుడు సింహాసనం మీద కూర్చునేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా గోదాదేవి వర్ణిస్తోందో ఇక్కడ గేయంలో చాలా చక్కగా కావూరి పాపయ్య శాస్త్రి గారు విశదీకరించారు. శైలకందరమునందున శయనించిన పంచాస్యము నిదురలేచి గర్జించుచు నిబ్బరముగా వచ్చున్నట్లు. అంటే అర్థం ఏంటంటే, ఒక సింహము గుహలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎలాంటి పరాక్రమంతో బయటికి వస్తుందో, సింహ గర్జన చేస్తూ ఏ విధంగా బయటికి వస్తుందో, అలా నిద్ర నుంచి మేల్కొన్న శ్రీకృష్ణ పరమాత్మ సింహ గర్జన చేసే విధంగా గుహలో నుంచి సింహము ఎంత పరాక్రమంతో వస్తుందో అంత పరాక్రమంతో సభాభవనంలోకి ప్రవేశిస్తున్నాడని అర్థం. అలాగే గోదాదేవి ఇంకా కృష్ణుని ఎలా వర్ణించిందంటే, అతసీ కుసుమాభవర్ణ అతులిత పరాక్రమార్ణవ శయన మందిరమ్ము వీడి దయతో రావయ్యా ప్రభు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, అతసీ కుసుమాభవర్ణ అతులిత పరాక్రమార్ణవ అంటే ఎంతో పరాక్రమం కలిగి, సింహం లాంటి పరాక్రమం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మలో ఇంకొక అద్భుతమైన లక్షణం కూడా ఉంది. ఆ లక్షణం ఏంటంటే అతసీ కుసుమాభవర్ణ. అతసీ పుష్పం అనేది చాలా సుకుమారమైనటువంటి పుష్పం. అలాంటి సుకుమారమైనటువంటి పుష్పానికి ఎంతటి సుకుమారత్వం ఉంటుందో అంతటి సుకుమారత్వం కృష్ణుడికి కూడా ఉంటుంది. అతసీ పుష్పానికి ఉన్నటువంటి సుకుమారత్వంతో నీవు సభాభవనానికి రమ్మని గోదాదేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తోంది. అంటే ఒక సింహం గుహలో నుంచి వచ్చేటప్పుడు ఎంత పరాక్రమంతో వస్తుందో, ఒక అతసీ పుష్పానికి ఎంత సుకుమారత్వం ఉంటుందో అంతటి సుకుమారత్వంతో సభాభవనానికి రమ్మని శ్రీకృష్ణ పరమాత్మని గోదాదేవి ప్రార్థిస్తోంది. అంటే అతసీ పుష్పంలో సుకుమారత్వము, సింహంలోని పరాక్రమము రెండూ కలగలిపి కృష్ణుణ్ణి సభాభవనానికి రమ్మని ప్రార్థన చేస్తోంది. భువనమోహనముగా సభాభవనమందు వైభవముగా వెలిగే సింహాసనమునమ వేంచేయుము స్వామి అంటూ కీర్తిస్తోంది. అంటే అద్భుతమైనటువంటి కాంతులతో ప్రకాశించేటటువంటి సభాభవనములో వైభవంగా వెలిగే సింహాసనం మీద వేంచేయుము స్వామి, అక్కడ సింహాసనం మీద కూర్చొని మా మనోభీష్టాలు నెరవేర్చు అంటూ గోదాదేవి పలుకుతోంది. ఇక్కడ గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి చేసిన ప్రార్థనలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, సింహ పరాక్రమంలో కృష్ణుడు ఉన్నాడు, అతసీ పుష్పం సుకుమారత్వంలో కృష్ణుడు ఉన్నాడు.
అలాగే పాసురంలో గోదాదేవి పులిలో ఉన్నటువంటి చమత్కారపు దూకుడు కృష్ణుడిలో ఉంటుందని, పులిలాంటి చమత్కారపు దూకుడితో సభాభవనానికి రమ్మని ప్రార్థిస్తుంది. అదేవిధంగా వృషభంలో ఉన్నటువంటి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సభాభవనానికి రమ్మని కూడా కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అంటే ఇన్ని లక్షణాలతో కృష్ణుడిని సభాభవనానికి రమ్మని ప్రార్థిస్తోందంటే ఇందులో అద్భుతమైన ఉపనిషత్ రహస్యం ఉంది. ఆ ఉపనిషత్ రహస్యం ఏంటంటే సింహంలో పరాక్రమం, వృషభంలో గాంభీర్యం, పులిలో ఉన్న చమత్కారపు దూకుడు, అతసీ పుష్పంలో సుకుమారత్వం, ఇలా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో కూడా అణువణువున శ్రీకృష్ణ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే అద్భుతమైన ఉపనిషత్ సారాన్ని గోదాదేవి మనందరికీ తెలియజేస్తోంది. లోపల బయట జీవులన్నిటిలో అణువణువులో సమస్త విశ్వములో వ్యాపించి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక విగ్రహంలో కూడా ఉన్నాడు. అలా విగ్రహంలో శ్రీకృష్ణుణ్ణి పూజించి విగ్రహారాధనే మొదటి మెట్టుగా చివరి మెట్టుగా భావించి ఆ విగ్రహంలో కృష్ణుణ్ణి దర్శనం చేసుకొని మోక్షప్రాప్తిని పొందమని అద్భుతమైన అంతరార్థాన్ని మనందరికీ తెలియజేస్తోంది. కాబట్టి సృష్టిలో అణువణువులో వ్యాపించి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను విగ్రహంలో దర్శించి తరించి మోక్షం పొందమని గోదాదేవి చెప్పటమే ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 24వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. ఈ సత్కర్మాచరణ వల్ల క్రమంగా నీకు అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము, సహనము పెరగాలి, తితిక్ష సహనం పెరగాలి, వైరాగ్యం కలగాలి. అంతవరకే నీ కర్మల యొక్క అవసరము. అటు తర్వాత సరైన గురువుని ఆశ్రయించు. ఆ గురువు ఎలా ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియుడు అంటే వేదము చెప్పిన మార్గం ప్రకారం జీవించేవాడు, బ్రహ్మజ్ఞానమునందు నిలుకడ కలిగిన వాడు బ్రహ్మనిష్ఠుడు. ఆయన్ని ఆశ్రయించు. ఎలాగూ భక్త్యా నిర్వ్యాజయ, కపటము లేకుండా భక్తితో ఆశ్రయించు. చేరి అతడి ద్వారా వేదాంత శ్రవణం కుర్యాత్ నిత్యమేవ మతందిత, అతడి ద్వారా వేదాంత శ్రవణం చేయు, చేసి వాటిని మననం చేయు. ఇది పద్ధతి. అందుకుగాను అలాంటి గురువుని ఆశ్రయించి సాధన చేయాలి అని చెప్తూ మనస్సును నిగ్రహించుకోవడం కానీ ఈ తత్వం తెలియదు గనక మనోనిగ్రహానికి పనికొచ్చే సాధన చెప్తున్నాను విను, అది యోగము అన్నది. మొత్తం అష్టాంగ యోగం అంతా వివరిస్తోంది తల్లి ఇక్కడ. యోగము అంటే యోగం కూడా ఎంత అవసరమో చూడండి. యోగం లేనిది చిత్తవృత్తి నిరోధం కాదు, చిత్తవృత్తి నిరోధం కానిది తేటదనం తెలియదు. ఒక పాత్రలో నీళ్లు కదులుతున్నంత కాలం మీకు బురదంతా పైకి వస్తుంది. ఆ పాత్రను అలా కదపకుండా అలా ఉంచండి, అలలు అల్లకొల్లాలు ఆగితే కింద బురదంతా దిగి తేటపడుతుంది. అలాగే మన మనస్సు ఎప్పుడు కదిలిస్తూనే ఉంటాం కనుక లోపల బురదంతా పైకొచ్చి అసలు లోపల వస్తూ తెలియట్లే. దాన్ని నిలకడగా పెట్టడం నేర్చుకోవాలి. యోగశ్చిత్తవృత్తి నిరోధ. అయితే కొండని నిలకడగా పెట్టగలం కానీ మనస్సును నిలకబెట్టడం మహా కష్టం. అది నిలకడగా పెడితే అప్పుడు తేటపడి బురద కిందకి దిగి దాని అసలు స్వరూపం ఏంటో తెలుస్తుంది నీకు. ఆ ప్రయత్నం చేయి. దానికి పనికొచ్చేది యోగము ఇక్కడ వివరిస్తున్నది. అయితే ఈ యోగంలో తీసుకువెళ్లే ముందు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నది. నా హ్రీంకార జపం చాలా ముఖ్యము అని చెప్తోంది ఇక్కడ అమ్మ. హ్రీంకార స్వరూపం మన ఐం క్లీములు తెలుసుకున్నాం హ్రీం. అయితే ఇలాంటివంటే భలే ఉత్సాహం పుంజుకుంటాయి, మనకు తెలుసు. మాత్రం చెప్పారండి. నేను ఇంతకు చెప్పిన వేదాంతమో ఎంత విసుగో. కనుకనే జడత్వం వద్దు, అది నేను చెప్పేది. బీజాక్షరం చెప్పాం కదా అని ఉత్సాహపడిపోవడం కాదు. కొందరికి మంత్రోత్సాహం చాలా ఎక్కువ, కానీ ఎన్ని మంత్రాలతో తరిస్తారు? ఏ మంత్రం గురువు ఉపదేశించాడో అది గట్టిగా పండించుకుంటే అదే ధరిస్తాం. మంత్రాలు పోగు చేసుకుంటే ధరించరు, ఉన్న మంత్రాన్ని గట్టిగా సాధన చేస్తే ధరిస్తారు. మంత్రాలు పోగులతో త్యాగరాజు అన్నమయ్య తరించలేదు, భక్తితో తరించారు. ఆ తల్లి ఎలా చెప్తోంది చూడండి. ఆత్మవిచారణే. ఏ వేదాంతం చెప్తే విసుక్కుంటూ అటు ఇటు తిరిగేమో అదే చెప్తోంది. బీజాక్షరంలో కూడా అది ఉంది. ఎలాగంటే చెప్తోంది, నా హ్రీంకారంలో ఉన్న తత్వం మొత్తం వివరిస్తున్న మాండుక్యోపనిషత్తంతా దించిందండి తల్లి ఇక్కడ. నా శక్తి ప్రణవం విషయం చెప్తున్నాను. హకార స్థూలసే దేహ స్యాత్, రకార సూక్ష్మదేహక, ఈకార కారణాత్మాసౌ హ్రీంకారోహం తురీయకం. మనం చూస్తున్న ప్రపంచం మూడేగా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడు.
ఈ మూడింటిలో ఉంటూ మూడింటికి అతీతమేదో తురీయం. తురీయతత్వం తెలిసాక ఆ తురీయమే మూడింట్లో ఉంది అని తెలుస్తూ మూడింటిని విడివిడిగా చూడకుండా ఏకమైన అమ్మనే దర్శిస్తాను నువ్వు. దాని సాధన ఎలా చేయాలి అంటే హ్రీం బీజంలో హకార రకార ఈం అని మూడు ఉన్నాయి. హకారం స్థూలదేహంలో ఉన్న అమ్మ చైతన్యాన్ని తెలియజేస్తుంది, రకారము సూక్ష్మదేహంలో ఉన్న అమ్మ చైతన్యాన్ని తెలియజేస్తుంది, ఆ ఈం అనేటటువంటి కారణదేహంలో ఉన్న అమ్మ చైతన్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నేను చెప్పేటప్పుడు స్థూల దేహాన్ని తెలియజేస్తుంది అనలేదు, స్థూలదేహము నందు ఉన్న జగదంబా చైతన్యం, అదేవిధంగా సూక్ష్మదేహము నందు ఉన్న జగదంబా చైతన్యం, కారణదేహము నందున్న జగద హా రా ఈం. ఈ మూడింటికి అతిమైన తురియాన్ని ఏం తెలియజేస్తుందంటే కలుపుకున్న హ్రీం తెలియజేస్తుంది అన్నాడు ఇక్కడ. కానీ హ్రీం దేని తెలియజేస్తుంది? తురియ చైతన్యం. అదే ఈ మూడింటి యందు ప్రసరిస్తున్నది. ఈ ఎరుకతో జపం చేయాలి. అంతేగాని ఎన్ని చేశాను 3 లక్షల 4 లక్షల లాభం లేదు. చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఈ చైతన్యం వచ్చిందా తెలుసుకోవాలి, తెలిసి చేయాలి. ముందు ఎలాగోలా చేసినా తెలియజేస్తోంది అమ్మ ఇలా చెయ్యమని. అందుకే అక్కడే ఆ చైతన్యాన్ని వివరిస్తున్నాడు. ఇదంతా ప్రతి బీజాక్షరం దగ్గర ఆగమం మాత్రం వివరించిందండి. మనం తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎప్పుడు చెప్తారు? అడగంది అమ్మైనా చెప్పదు, గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి. తెలిసి చేస్తే మంత్రశక్తి చాలా గొప్పది. 1,00,000 జపం కంటే తెలిసి చేసిన కొద్దిపాటి జపానికి ఎక్కువ శక్తి ఉంటుంది కనుకనే తెలుసుకోవడం ఇదంతా. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఈరోజు బుధవారం. ధనుర్మాసరీత్యా ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిండదేలను. స్వామి, నీకు ఎన్ని పూలు కోసి అలంకరణగా అద్వితీయమైనటువంటి భక్తిభావన స్ఫూర్తితో మాలికను అల్లి సమర్పిస్తున్నా కూడా ఆ విష్ణుచిత్తుడికి కలిగిన భాగ్యం మాకు కూడా కలిగించరాదా అంటూ ధనుర్మాసంలో ఆ యొక్క రంగనాథుని మనసారా స్మరిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాలలో దాగినటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఒక్కసారి అవగాహన చేసుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటూ వాసుదేవ, మాధవ, మధుసూదన అంటూ ఆ స్వామిని కీర్తన చేస్తూ తిరుప్పావైలో దాగినటువంటి కృష్ణ లీలామృత తత్వాన్ని అవగాహన చేసుకుంటూ ఆండాళమ్మ తల్లికి కూడా హృదయపూర్వక నమస్కృతాంజలు సమర్పించుకుంటూ ఒక పక్క పరమేశ్వర పుత్రుడైనటువంటి గణపతిని బుధవార రీత్యా ధ్యానం చేస్తూ మరొక పక్క ధనుర్మాసరీత్యా ఆ విష్ణుదేవుని ఆండాళమ్మ తల్లిని మనసు నిండా తలచుకొని జీవన్ముక్తి మార్గాన్ కోసం ఏ వ్యక్తి అయితే ప్రయత్నం చేస్తాడో అది తప్పనిసరిగా నెరవేరేట్టు చేస్తాడు ఆ యొక్క సంకట నాశక గణేశుడు. అందుచేతనే ఒక పక్క గణేశుని, మరొక పక్క విష్ణుదేవుని, ఇంకొక పక్క ఆండాళమ్మ తల్లిని, ఈ ముగ్గురిని మనసు నిండా నింపుకొని అనిర్వచనీయమైనటువంటి భక్తి భావన స్ఫూర్తితో ఈ జీవితాన్ని పరమపావనం చేసుకొని హాయిగా ఆనందంగా అనిర్వచనీయమైన అనుభూతిని పొంది తరిద్దామా ఈ ధనుర్మాసంలో. ఇంటి ముంగిట రతనాల ముగ్గుల్లో గోమయంతో చేసినటువంటి ఆ యొక్క గొబ్బెమ్మలు, గొబ్బీయలో గొబ్బీయలో అంటూ ఈ ధనుర్మాసంలోనే గొబ్బెమ్మలను కొలిచేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని, ఆ యొక్క సిరులు కురిపించేటువంటి లక్షణరీత్యా కూడాను మనం గుర్తు తెచ్చుకుంటూ మన సాంప్రదాయాన్ని మనం చక్కగా పాటించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం
విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:53. తిథి చవితి ఉదయం 6:53 వరకు, తరువాత పంచమి తెల్లవారుజామున 6:34 వరకు. నక్షత్రం మఘ మధ్యాహ్నం 12 గంటల వరకు. వర్జం రాత్రి 8:10 నుంచి 9:47 వరకు. దుర్ముహూర్తం పగలు 12 గంటల నుంచి 12:45 వరకు. అమృతకాలం ఉదయం 9:38 నుంచి 11:13 వరకు. మరల తెల్లవారుజామున 5:57 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:35 వరకు కొనసాగుతోంది. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం బుధవారం. హయగ్రీవారాధన, బాలరామాయణ పారాయణ పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొస్తాయి. అవమాదినం అంటే 3 తిథుల యొక్క స్పర్శ కలిగి ఉంది ఈరోజు. కాబట్టి తప్పనిసరిగా పితృదేవతారాధన, నదీ స్నానం, దానం విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. మరో ముఖ్య విశేషం త్యాగరాజస్వామి ఆరాధన. ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే సృష్టి ఆది నుంచి ఈ క్షణం వరకు కొన్ని వేల మంది ఒక వ్యక్తి యొక్క ఆరాధనలో పాల్గొనడం అనేటువంటిది ఇంకెవరి విషయంలోనూ జరగలేదు. ఈ పైన కూడా జరగబోదు. ఎందుకనంటే త్యాగరాజస్వామి వారి యొక్క శిష్యవర్గం అంతా కూడా గురువుగారి ఆరాధనలో పాల్గొనడం. శిష్యులే కాదు, శిష్యులకు శిష్యులు, శిష్యులకు శిష్యులు కూడా. అంతటి ఘనమైన కీర్తి ఆయనకి ఎలా వచ్చింది? ఆయన నిస్వార్థ భక్తిలో నుంచి వచ్చింది. ఆ కీర్తనలలో ఉపనిషత్ సారము నింపడం వల్ల వచ్చింది. అంతటి ఘనమైన వ్యక్తి మరొకరు ఎక్కడా లేరు. అటువంటి వారిని మనం తలుచుకోవడం నిజంగా అదృష్టం, తలుచుకోగలగడం చాలా చాలా అదృష్టం. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 23వ శుభదివసం సందర్భంగా గోదాదేవి 23వ పాసురం ద్వారా కొన్ని ముఖ్యాంశాలను చెబుతోంది. వర్షాకాలంలో పర్వత గుహల్లో నిద్రిస్తున్న సింహం మేల్కొని తన తీక్ష్ణమైన చూపులతో 4 పక్కలకి పరికించి చూసి పరిమళం కలిగినటువంటి తన జూలును ఒక్కసారి నెక్కబుడుచుకునేట అటు ఇటు కదిపి లేచి తన శరీరాన్ని సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్క పెట్టున గర్జించి గుహలో నుంచి రాజఠీవితో బయటికి వచ్చినట్టుగా అవిసి పువ్వులను, అంటే కొన్ని తెలుపుగా ఉంటాయి, కొన్ని నీలంగా ఉంటాయి, అయితే నీలపు అవిసి పువ్వులు అన్నమాట. ఆ రంగు కలిగినటువంటి స్వామి, నువ్వు నీ భవనం నుంచి ఆ సింహరాజన్ రీతిలో వచ్చి మనోహరంగా అలంకరించబడినటువంటి దివ్య సింహాసనం మీద కూర్చోవయ్యా. ఆ తర్వాత మేము ఎందుకు వచ్చామో అడుగు, మా అభీష్టాన్ని అనుగ్రహించు అని స్వామివారిని ప్రార్థిస్తోంది నేటి ఆణిముత్యాలు. వికాసమే జీవనం, సంకోచమే మరణం.
సాత్వికమైనటువంటి స్వభావం ఉండి భక్తితో కూడినటువంటి జీవనం ఉండి శాస్త్రము చెప్పినటువంటి మాట సత్యము అనేటటువంటి నమ్మకంతో ఉన్నాడనుకోండి, ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు అన్నదానితో సంబంధం ఉండదు. ఆయన తరువాతి జన్మ ఇంతకన్నా చాలా ఉత్కృష్టమైన జన్మలోకి వెళ్ళిపోతాడన్నది స్పష్టం. ఈయన కన్నా ఉత్కృష్టంగా జీవించడానికి కావలసినటువంటి అనుష్ఠాన శక్తిని పొందగలిగినటువంటి వర్ణంలో జన్మించినప్పటికీ కూడా అలా నిలబడలేనటువంటి జీవన విధానంతో ఉన్నాడనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడున్న ఎదురుగుండా కనపడుతున్న ఈయన కన్నా తక్కువ వాళ్ళ కనపడుతున్న ఆయన కన్నా 1,000,000 రెట్ల కిందకి జారిపోతాడు వచ్చే జన్మలోని గుర్తు. ఎందుకంటే ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని గుర్తు. ఇది తీర్పు, ఇది చెప్తున్నారు యమభటులు. అసలు వీడు బ్రాహ్మణ కులంలో ఎందుకు పుట్టాడో తెలుసా అజామిలుడు? కావున అన్న మాట అందుకేశారు. కావున అంటే నిర్ణయం. వెనక చర్చ జరిగింది విష్ణుభటులతో. చర్చ జరిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. అసలు పరమేశ్వరుడు వేదాన్ని సృష్టించాడు, 3 గుణములు సృష్టించాడు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వము అంటే ప్రశాంతంగా ఉంటాడు, శాస్త్రాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, కర్తవ్యతా దృష్టితో ఉంటాడు, మంగళకరమైన సంకల్పములు చేస్తాడు, తాను ఉన్నతిని పొంది 10 మంది ఉన్నతి పొందాలన్నటువంటి ఆలోచన ప్రచోదనాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి స్థితిని పొంది ఉండడం సత్వగుణం. ఎప్పుడూ కోరికలతో మగ్గిపోయి ఇల్లు డబ్బు సంపాదనకి, కోరికలు తీర్చుకోవడానికి కార్యక్షేత్రంగా మారిపోతుంది కొందరికి. అది రజోగుణం. అలసత్వంతో, ఎప్పుడూ చీకటితోటి, ఎప్పుడూ బద్ధకంతో, ఎప్పుడూ మందమైన బుద్ధితోటి దొరికిన దాన్ని అనుభవించేస్తూ, ఇక కొత్తగా ఉత్సాహం లేని అనుష్ఠానం లేని తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం లేని జీవితం తమోగుణ భూయిష్టం. ఈ మూడిటిలో ఏదో ఒక గుణంలో మనిషి ఎప్పుడూ ఉండడు. ఒక గుణంలోంచి ఒక గుణంలోకి క్షణక్షణం మారిపోతుంటాడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, సాత్వికంగా ఉన్నాను, నేను రేపు పొద్దుటి వరకు కూడా ఇలా ఉన్నాను అనుకోండి, చాలా సంతోషమే. నేను ఈ వేదికకి వెళ్ళిపోతూ ఎవరి మీద కోపడ్డాను అనుకోండి, అంటే నాకు రజోగుణం వచ్చేసిందని గుర్తు. నేను రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి నిద్ర లేవకుండా పడుకున్నాను అనుకోండి, నన్ను తమోగుణం ఆవరించిందని గుర్తు. నేను ఇవాళ ఎవరి మీదానూ దెబ్బలాడకుండా, నేను కోప్పడవలసిన సందర్భం వచ్చినా కూడా నవ్వుతూనే అజ్ఞానాన్ని పరిశీలించి అవతల వారి ఉద్ధరణ కొరకు మంచి మాట చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు సత్వంలో ఉన్నాను. రేపు తెల్లవారుజామునే లేచి నేను సంధ్యావందనం చేశాను అనుకోండి, సత్వంలో ఉన్నాను. ఒక మనిషికి సత్వము, రజస్సు, తమస్సు 3 ఉంటుంటాయి. కానీ ప్రయత్నపూర్వకంగా సాధన చేత శాస్త్రాన్ని, గురువుగారిని పట్టుకుని రజస్సు నుంచి, తమస్సు నుంచి పరిశీలన చేత విడిపోతూ సత్వంలోకి తొందరగా వెళ్ళిపోతూ ఉండాలి. తప్పు చేస్తున్నాను, కోప్పడ్డాను, తప్పు అలా ఉండకూడదు. నేను ఇంకెప్పుడు కోప్పడకూడదు. చూసావా ఎలా వచ్చేసిందో చటుక్కున కోపం అని పరిశీలనం చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి, నా కోపం మీద నాకు కోపం వచ్చి పరిశీలనం చేసుకుని నేను ఎంతో పరితాపాన్ని చెంది ఇంకొక మాట కోప్పడకుండా ఉండగలిగాను అనుకోండి, అంటే నేను ప్రయత్నపూర్వకంగా సత్వంలోకి వెళ్ళిపోతున్నాను. ఇది ఎవడు సాధన చెయ్యగలడో, ఎవడు గురువాక్యాన్ని స్వీకరించగలడో, ఎవడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించగలడో వాడు చెయ్యగలిగినటువంటి సాధన తప్ప కేవలముగా ఎప్పటికి మనసు ఎలా ఉద్రేకం చెందితే అలాగే బ్రతకగలిగిన వాడు ఎవరుంటాడో వాడు గుణముల యందు ఎప్పుడూ తిరిగిపోతూ ఉంటాడు. ఇది ఈశ్వరుని యొక్క సృష్టి. ఇందులో ఒక్క మనుష్య ప్రాణికి ఒక లక్షణం ఉంది. వీడు ఎలాంటి వర్ణమునందు జన్మించాడో దానికి శాస్త్రము ఏది ధర్మమని చెప్పిందో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా అనుష్ఠానం చేస్తూ ఈశ్వరుని యందు, గురువు యందు, శాస్త్రమునందు భక్తితో కూడినటువంటి జీవనము చేసిన వాడెవరున్నాడో వాడు ఉత్తీర్ణతని పొందుతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యుధ్యో వసువు యొక్క ఇతిహాసము. గంగ పుత్రుడు, శంతనుడ పుత్రుడు. వసువు, ధ్యో అనే వసువు. ఆ ఇతిహాసమే మహాభారతము. 100వ అధ్యాయం. ఈ శంతన మహారాజు బుద్ధిమంతుడు.
ఆయనను దేవతలు రాజర్షులు సత్కరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మాట తప్పనివాడు అని లోకంలో ఆయన కీర్తిని పొందాడు. ఆయనలో దమము, దానగుణం, ఓర్పు, బుద్ధి, బిడియం, ధైర్యము, ఉత్తమ తేజస్సు అనే సద్గుణాలున్నాయి. ఆయన భరత వంశానికి సమస్త ప్రజలకు రక్షకుడై ఉన్నాడు. ఉత్తమ రాజుల లక్షణాలు కలిగి ఉన్నాడు. ప్రజలు ఆయన్ను చూసి అర్థకామాల కన్నా ధర్మమే ఉన్నతమైనది, శ్రేష్టమైనది అని నిశ్చయించుకునేవారు. సద్గుణాల్లో ఆయనకు సాటి అయిన రాజు లేడు. రాజులందరూ కలిసి ఆ శంతనుడిని రాజుగా వేడుకున్నారు, అంటే చక్రవర్తిగా చేసుకున్నారు. శంతనుడి పాలనలో ఎవరికీ శోకం, భయం, బాధ, ఏ శోకం కానీ భయం కానీ ఏదీ లేవు. అందరూ సుఖంగా పడుకొని సుఖంగా మేల్కొనేవారు. శాంతనుడి పరిపాలనలో రాజులు తమంతాముగానే యజ్ఞాలు, దానాలు శ్రద్ధతో చేసేవారు. అన్ని వర్ణాల వారు ధర్మమే ప్రధానమైందని భావించారు. అది రామరాజ్యానికన్నా ఎక్కువగా ఉండిందని చెప్పుకోవచ్చు. క్షత్రియులు బ్రాహ్మణులను సేవించేవారు. వైశ్యులు క్షత్రియులను, శూద్రులు ఈ 3 వర్ణాల వారిని సేవించేవారు. అందరూ శాస్త్ర ప్రకారంగా నడుచుకునేవారు. శంతనుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని సముద్రం వరకు వ్యాపించి ఉన్నటువంటి భూమినంతా పాలించాడు. రాగద్వేషాలు లేనివాడే ఉన్నాడు. ఇంద్రుడితో సమానంగా ఉన్నాడు. చంద్రుడిలాగా చల్లగా చూడముచ్చటగా ఉన్నాడు. తేజస్సుతో సూర్యుడిగాను, వేగంలో వాయువుగాను, కోపంలో యముడిగాను, ఓర్పుతో భూమితో సమానంగాను ఉన్నాడు. ఆయన పాలనలో పశువులు, జంతువులు, పక్షులు హింసించి చంపేవారే లేరు. అందరూ బ్రహ్మజ్ఞానానికి, ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు ఆ సమయంలో. ఆయన పాలనలో ఆయన కర్మలను దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞాల కోసమే చేసేవాడు. సమస్త భూత కోటికి తండ్రిలాగా ఉండేవాడు. శ్రిత వాగ్ భవత్ సత్యం దాన ధర్మాశ్రితం మనః. ఆయన పాలనలో మాట సత్యాన్ని, మనస్సు దాన ధర్మాలను ఆశ్రయించున్నాయి. మాట ఎప్పుడు సత్యము, మనస్సు దాన ధర్మాల మీద ఇది ఉండాల. 36 సంవత్సరాల వరకు స్త్రీలపై ఆసక్తిని పొందకుండా వనాల్లో ఉన్నాడు. ఆయనకు వసువు అవతారమైనటువంటి గాంగేయుడు దేవవ్రతుడనే పేరుతో కుమారుడయ్యాడు. దేవవ్రతుడు మహావీరుడు. గంగాదేవి తీసుకొని వెళ్ళిన నాటి నుంచి అతడు అన్ని విద్యల్లోనూ అరితేరాడు. సకల శాస్త్ర కోవిదుడయ్యాడు. అస్త్రశస్త్ర విద్యల్లోనూ శాస్త్ర విద్యల్లోనూ నిష్ణాతుడయ్యాడు. ఒకనాడు శంతనుడు వేటకు వెళ్ళి ఒక క్రూర మృగాన్ని హతమార్చి గంగా తీరానికి వచ్చాడు. అప్పుడు నిండుగా ప్రవహించే గంగలో కొంచెమే నీరుంది. ఆ గంగను చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో పడ్డాడు. ఏంటి దీనికి కారణం? దీనికి కారణం తెలుసుకోవాలని ముందుకు వెళ్ళాడు. ఒకచోట ఒక అందమైన యువకుడు ఇంద్రుడిలాగా వెలిగిపోతూ దివ్య వస్త్రాలు కట్టుకున్నాడు. దివ్య వస్త్రాలతో వెలిగిపోతున్నాడు. దివ్యాస్త్రాలను ప్రయోగించి గంగా ప్రవాహాన్ని ఆపటాన్ని చూశాడు. అది సామాన్యమైన పని కాదు కదా, అలౌకికమైన పని. ఆ పని చేసిన యువకుడిని, అతడి చేష్టను చూసి శంతనుడికి నోట మాట రాలేదు. విపరీతంగా ఆశ్చర్యపోయాడు. అతడే దేవవ్రతుడు. అతన్ని శంతనుడు పసికందుగా చూశాడు. అందుచేత గుర్తుపట్టలేకపోయాడు. గంగమ్మ తల్లి పెంచింది కదా. శంతనుడు అలా మోహపరవశుడై చూస్తూ ఉండగానే ఆ యువకుడు అంతర్ధానమైపోయాడు. శంతనుడికి సందేహం కలిగి గంగను పిలిచి, గంగా, నా పుత్రుణ్ణి చూపించు అని అడిగాడు. గంగాదేవి దివ్యాభరణాలతో వెలిగిపోతూ ఆ యువకుడితో ప్రత్యక్షమైంది.
శంతనుడు గంగాదేవిని కూడా గుర్తించలేకపోయాడు. గంగ అంటుంది, ఓ మహారాజా, ఇతడే మన 8వ బిడ్డ. నేను ఇతడిని పెంచి పెద్ద చేశాను. ఇక నీతో తీసుకొని వెళ్ళు. వశిష్ఠ మహర్షి వల్ల వేదాంగాలను నేర్చుకున్నాడు. అస్త్ర విద్య పండితుడయ్యాడు. యుద్ధంలో ఇంద్రుడు వంటి పరాక్రమం కలవాడు. దేవతలకు అసురులకు కూడా ఇతడంటే ఎంతో ఇష్టం. నీతి శాస్త్రంలో శుక్రుడంతటి వాడు. ఆంగీరసపుత్రుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతితో సమానమైన శాస్త్రజ్ఞానం కలవాడు. మహాప్రతాపవంతుడు. జమదగ్ని కుమారుడు అయినటువంటి పరశురాముడి నుండి అస్త్రవిద్యను నేర్చుకున్నాడు. రాజధర్మంలోనూ అర్థశాస్త్రంలోనూ ఇతడు మహాపండితుడు అని గంగ అదృశ్యురాలైంది. శంతనుడు సంతోషంగా గంగ ఆజ్ఞను పాటించి కుమారుణ్ణి వెంటబెట్టుకొని తన నగరానికి తీసుకొని వెళ్ళాడు. కుమారుణ్ణి చూసుకొని తన కోర్కెలన్నీ తీరాయని భావించాడు. దేవవ్రతుణ్ణి యువరాజును చేశాడు. రాజ్యపాలనతో దేవవ్రతుడు అందరికీ ఆనందం చేకూర్చాడు. 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒకనాడు శంతనుడు యమునా తీరానికి వెళ్ళి విహరించసాగాడు. ఇలా ఉంటుందని వివరించి చెప్పటానికి వీలు కాని సుగంధ సౌరభావాన్ని ఆఘ్రాణిస్తూ మైమరిచిపోయాడు. అంటే ఇప్పుడు దీన్ని వివరించి చెప్పటానికి వీల్లేదు. ఇది ఒకరోజు అవుతుంది, అంత సౌందర్యంగా ఉంది అక్కడ. అది వస్తున్న దిశగా అడుగులు వేశాడు. ఆ విపరీతమైనటువంటి మంచి సుగంధమైనటువంటి వాసన వస్తుంది. ఒకచోట దాశకన్య, జలారి కూతురు చూసి, ఓ బాల, నువ్వెవరు అంటే జలారి అని చెప్పచ్చు. జాలరి కూతురు అంటే ఈ చేపలు అంత పడతారు కదా చేపలు, వాడు అది చూసి, ఓ బాల, నువ్వెవరు, ఎవరు కుమార్తెవు, ఏం చేస్తూ ఉంటావు అని అడిగాడు. ఆమె, రాజా, నేను దాసకన్యను. నా తండ్రి దాసరాజు. ఆయన నావ నడుపుతున్నాను అంది. ఆదేశం అంటే ఆ దేశానికి మా నాన్నగారు రాజు, మా నాన్న ఆదేశాన్ని పాటించి నేను నావ నడుపుతున్నాను. శాంతనుడు ఆ గంధవతిని, రూపవతిని తనదానిగా చేసుకోవాలనుకున్నాడు. ఆమెను చూసి మోహించాడు. వెంటనే దాశరాజు దగ్గరికి వెళ్ళి నీ కూతురును వరించాను అని చెప్పాడు. దాశరాజు శాంతనుడితో, శుభం ఓ రాజా, చిన్ననాటి నుంచే ఈమెను ఒక మహాపురుషుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటూనే ఉన్నాను. సరైన వాళ్ళు దొరకలేదు, ఇప్పుడు దొరికావు. అయితే నా మనస్సులో ఒక కోరిక కూడా ఉంది. దాన్ని తీరిస్తే ఈమెను మీరు భార్యగా పొందవచ్చు. మీకంటే మంచి వరుడు నాకు ఎక్కడా లభించడు. నా కోరికను తీరుస్తారా అన్నాడు. శంతనుడు, ఓ దాస, ముందు నీ కోరిక ఏమిటో చెప్పు. దాని యోగ్యతాలు నిర్ణయించుకున్న తర్వాతే నీకు మాటిస్తానన్నాడు. దాసరాజు, మహారాజా, ఈమె కుమారుడే నీ తరువాత రాజ్యానికి రాజు కావాలి, సర్వాధికారి కావాలి, ఇదే నా కోరిక అన్నాడు. శంతనుడు తీవ్రమైనటువంటి కామాగ్నితో బాధపడుతున్నా కూడా అందుకు ఒప్పుకోలేదు శాంతనుడు. దాసరాజుకు వరం ఇవ్వటానికి ఇష్టపడలేదు. దాసకన్యనే తలుచుకుంటూ హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. మాట ఇవ్వలేదు, కానీ దాన్ని మర్చిపోలేదు. రోజులు గడుస్తున్నాయి. శాంతనుడు కామ వ్యథతో బాధపడుతున్నాడు. ఆయన మనస్సు దాసకన్య మీదే ఉంది. ఒకనాడు ఆయన వద్దకు వచ్చి రాజుగారి పరధ్యాసనంతా గమనించాడు. చూపులు ఎక్కడో ఉండటాన్ని, మనస్సు ఎక్కడో ఉండటాన్ని చూశాడు. సరిగా తినటం లేదు, సరిగా పడుకోవటం లేదు. అప్పుడు శంతనుడితో, మహారాజా, మీకు శుభం జరుగుతుంది. ఎందుకంటే యువరాజుగా ఉన్నాడు కదా, జవాబుదారీ. శుభం జరుగుతుంది.
రాజులందరూ మీకు విధేయులై ఉన్నారు, మీ ఆజ్ఞను పాటిస్తున్నారు. ఈ భూమి మీద మీకు లభించిన భోగం చేకూరని సౌభాగ్యమే లేదు. అయినా మీరెందుకు విచారంలో ఉన్నారు? నాతో ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు మీలో మీరే కుమిలిపోతున్నారు? ఎందుకు కృషించిపోతున్నారు? దుఃఖం పంచుకోవటానికి నేనున్నాను కదా, నాతో ఎందుకు మీరు చెప్పరు? నా మీద మీకు ఇష్టం లేదా? నా మీద నమ్మకం లేదా? ఎంతమంది రాజులని మిమ్మల్ని చూసి నమ్ముతున్నారు. మీరంటే ప్రాణం కదా, ఎవరితో అయినా చెప్పుకోవచ్చు కదా, నాతో ఎందుకు చెప్పుకోకూడదు? మీ హృదయాన్ని బాధిస్తున్న విషయం ఏమిటో చెప్పండి. దానికి తగిన ప్రతీకారం నేను చేస్తాను. ప్రతీకారం చేసి మీ బాధను పోగొడతానన్నాడు. శాంతనుడు, నాయనా, ఈ పూర్వ వంశంలో నాకు నువ్వు ఒక్కడవే పుత్రుడు. ఎప్పుడూ అస్త్రశస్త్రాలను అభ్యసించటంతోనే గడుపుతున్నావు. పౌరుషంగా ఉండటం కోసమే ప్రయత్నిస్తున్నావు. నేను ఈ లోకాన్ని అనిత్యాలనే భావనతో చింతిస్తున్నాను. ఒక్కగానొక్క కుమారుడైన నీకేదైనా ఆపద కలిగితే మన వంశమే ఉండదు కదా, అందుచేత గత్యంతరమేమో ఏమిటా అని ఆలోచిస్తున్నాను అని ఇండైరెక్ట్గా తిరుగుమురుగగా వేరే విధంగా మాట్లాడుతున్నాడు. దాన్ని సరిగ్గా చెప్పుకోకుండా నా బాధను నువ్వే నివారిస్తావు అనే విధంగా ఒకటి, మరి నీకేమన్నైతే నేనేమైపోదును అని ఒకటి, ఇట్లా చెప్తున్నాడు. నువ్వు ఒక్కడవే ఉండేది నాకు, అది 100 మంది పుత్రుల కన్నా నువ్వు గొప్పవాడివి. కానీ ఏ క్షణంలో ఆపద సంభవించినా ఈ భరత వంశం నీతో ఆగిపోతుంది. ఒకడే కొడుకు. మిగతా రాజులు 2-3 పెండి చేసుకొని చాలామంది పిల్లల కన్నా మనం పేర్లో పెట్టుకున్నాం మనం కదా. మరి ఇదేమిటి? శాంతనుడి దగ్గరికి వస్తే ఒకే కొడుకు అయిపోయాడు. పైగా పెండ్లి కూడా చేసుకోలేదు పాపం శాంతనుడు. ఒకే పెండ్లి గంగతో 8 మంది పుట్టారు, పిల్లలు గోయింది అయిపోయారు, గంగలో కలిపారు. మరి ఏంటో తెలియదు. అందుకని ఇట్లా చెప్తున్నాడు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. మళ్ళీ ఇది వేరే. కానీ వంశాభివృద్ధి కోసం, వంశాలకు లోటు కాకుండా ఉండటం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్కడే కొడుకు కలవాడిని సంతానహీనుడు అని పండితులు అంటారు. ఇప్పుడు శాస్త్రం అంతా వచ్చింది వీడికి, తన పని కావాలి కదా. అందుచేత ఒకే కన్ను, ఒకే కొడుకు, ఒకే ఊరు, ఒకే రాజ్యము, ఒకే భార్య, ఒకే కొడుకు ఉన్నా లేనట్లే లెక్క. ఆహా, చక్షుర్నాశే తనోర్నాశ, పుత్రనాశే కులక్షయ. అబ్బా, ఏమి శాస్త్రం చెప్పాడు. కన్ను పోతే శరీరం పోతుంది, కన్ను పోతే శరీరం పోతుంది, కొడుకు పోతే వంశమే పోతుంది. 3 వేదాలు, అగ్నిహోత్రం, శిష్య ప్రశిష్యులతో నడుస్తున్నటువంటి విద్యావంశం, ఈ 3 కూడా కొడుకులో 16వ వంతు కూడా సాటి రావు. సంతానం యొక్క ఘనత కేవలం మనుష్యులలోనే కాదు, సర్వ ప్రాణుల్లోనూ ఉంటుంది. సంతానము, కర్మ, విద్య అనేది 3 జ్యోతులు. వీటిలో సంతానం ఉత్తమమైనది. అదిగాక మన రాజులంతా 10 మంది, 20 మంది, 100 మంది సంతానం కన్నవారే కదా నాయన. ఎప్పుడు లేనటువంటి వేదాంతము, ఎప్పుడు లేనటువంటి శాస్త్రం అడ్డం పెట్టి ఇండైరెక్ట్గా మాట్లాడి, అందుకని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అనేశాడు ఒకటే మాటతో. ఈ విషయంలో నాకు సందేహం లేదు. ఇంకేం సందేహం? తానేం మాట్లాడలేదు, మా ఆయన ఏమీ మాట్లాడలేదు. మన హీరో గారు నిల్చో ఉన్నారు, అట్లే చూస్తూ ఉన్నారు. అంతా ఆయనే మాట్లాడుతున్నాడు, తండ్రి గారే మాట్లాడుతున్నారు. పైగా వేదాలు, పురాణాలు, దేవతలు అంగీకరించిన అభిప్రాయం కూడా ఇదే. అడిగాడు, ఏం అడగలే, తానే అంతా చెప్తున్నాడు. ఇది నా చింతకు గల కారణం. ఏమీ అర్థమైందే? ఇది ఆ రోజే చెప్పచ్చు కదా, ఇది ఏమిటిది కథ అనుకున్నాడు. నీకంతా స్పష్టంగా చెప్పాను, నువ్వు వీరుడవు,
మాట పడనివాడు, ఎప్పుడూ శస్త్ర విద్యను అభ్యసించటంలోనే కాలం గడుపుతున్నావు. యుద్ధంలో తప్ప నీకు మరొక విధంగా మృత్యువు సంభవించదు. నీకు ప్రమాదం సంభవిస్తే తర్వాత ఈ వంశం ఏమైపోతుందో అని దుఃఖిస్తున్నాను. తనకు ఆశ లేదు, ఏ విధమైన ఆశ లేదు. వంశం ఏమన్నా అయిపోతుందని దుఃఖిస్తున్నాను. నువ్వు వంశం మీద ఆశ పుట్టింది శంతనుడికి. ఈ వంశం ఇక్కడికే అది కాక నువ్వు యుద్ధంలో అంటే మాటి మాటికి ఏమంటున్నాడు, యుద్ధంలోనే ఉంటావు, యుద్ధంలోనే సస్తావు, యుద్ధమే నీకు, యుద్ధమే నీకు, యుద్ధమే నీకు. పెళ్లి సంగతే మాట్లాడు. కొడుకు అంత పెద్దవాడుగా నిల్చున్నాడు కదా, యువరాజుగా. తండ్రి పెళ్లి సంగతి మాట్లాడచ్చు కదా. ఏమైనా పెళ్లి చేసుకుంటావు, ఫోటోలు గిట్టోలు తెప్పిస్తానని చెప్పచ్చు కదా. ఒకటి చెప్పలే. జాతకాలు చూస్తున్నా ఈ రోజు నుంచి అని చెప్పచ్చు కదా. లేక ఎవరినన్ను ప్రేమిస్తున్నామని అడగచ్చు కదా. ఏదీ లేకోకుండా తన సంగతి చెప్పుకున్నాడు ఈ ముసలాడు. అప్పటికి ముసలాడు అయినాడులేండి. ఈ వంశం ఏమైపోతుందో, అందుకని ఈ వంశం ఏమీ కాకూడదు కదా. ఈ వంశం నీతో ఆగకూడదు కదా అని అన్యాయంగా ఆలోచిస్తున్నా నేను. అన్యాయమట. ఇదే నా దుఃఖానికి కారణం అన్నాడు. అప్పుడు మహామతి అయినటువంటి దేవవ్రతుడు, సాధారణ కంప్యూటర్ ఆయన దేవవ్రతుడు ఉన్నాడే, కంప్యూటర్, ఇప్పుడు కంప్యూటర్ ఏముందని చెప్తున్నామో స్పీడ్ కంప్యూటర్, ఆ కంప్యూటర్ ఆయన, తిరిగాడే కంప్యూటర్. ఆయనకి అంతా అర్థమైపోయింది, విషయమంతా గ్రహించాడు. ఓహో, మా నాన్నగారికి ఇదే పట్టుకుంది, సరేలే. తెలివితో దాన్ని ఆలోచించాడు. నేను తండ్రి మేలు కోరుకునేటువంటి వృద్ధుడైన మంత్రి దగ్గరకు వెళ్ళి మెల్లగా, వృద్ధుడు వెళ్ళాడు కదా జతలో, అసలేం జరిగిందయ్యా, ఆ తండ్రి ఏదో విచిత్రంగా వేరే మాట్లాడుతున్నాడు, శాస్త్రమంట అదంట ఇదంట ఏదేదో అస్సలైన సంగతి చెప్పకోకుండా తిరుగు మరుక్కొని చెప్తున్నాడు. అది నాకు అర్థం కాలేదు. ఆ తండ్రి శోకానికి కారణం ఏమిటే? నువ్వు జతలో వెళ్ళావు కదా ఆ రోజు 1/2 రథంలో, ఎందుకయ్యా, ఏం జరిగింది చెప్పవయ్యా అంటాడు. వృద్ధమంత్రి మొదలే వృద్ధుడు, నాయనా మహారాజు ఎవరో కన్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్నాడు. వెంటనే దేవవ్రతుడు తండ్రి సారథిని పిలిచి, ఓ సారథి, నువ్వు నా తండ్రికి మిత్రుడు, అందుచేత ఆయన మనస్సు నీకు తెలియకుండా ఉండదు కదా. ఏ కన్య మీద ఆయన మనస్సు లగ్నమై ఉందో చెప్పు, నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాడు. ఈ ముసలి మంత్రి చెప్పలే, తప్పించుకున్నాడు మెల్లగా. ఎక్కడ అధికారం నుంచి తీసి పారేస్తాడో అని చెప్పేసి తప్పించుకొని ఏదేదో చెప్పాడు. ఉండొచ్చు అట్లా, ఏదో ఎవరి మీద మోహ పండించి అట్లా అనేసాడు, ఊరికే ఉండిపోయాడు. కానీ ఇక్కడ రథసారథి, ఆమెకేం పదవులు అక్కర్లేదు కదా రథసారథిని అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.